ప్రైజ్ ద లార్డ్. ఫిబ్రవరి 1వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుల వలన సాధ్యం కానివి కూడా దేవుడు తన భక్తుల ద్వారా సాధ్యం చేశాడు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క బలాన్ని ఎరిగినవారు, దేవుని గొప్పతనాన్ని ఎరిగినవారు. వారి సామర్థ్యం మీద వారు ఆధారపడినంత కాలం సాధారణ మనుషుల్లాగే ఉండిపోయారు. ఎప్పుడైతే తమ దేవుని సామర్థ్యాన్ని గ్రహించారో, దేవుని నామానికి మహిమ కలిగే విధంగా గొప్ప కార్యాలను లోకానికి చూపించగలిగారు. మరి నీవు ఆయనను ఎరిగి ఉన్నావా? దేవుణ్ణి ఎరిగి ఉండటం ఎలా సాధ్యమో తెలుసా? నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎవరో నీవు తెలుసుకుంటావు. వారానికి 2 సార్లు చర్చికి వెళ్ళి కొన్ని మాటలు వినేసి వచ్చినంత మాత్రాన నీవు ఆయనను గ్రహించలేవు. కానుకలు ఇచ్చినంత మాత్రాన, దాన ధర్మాలు చేసినంత మాత్రాన, నీ అవసరాలను బట్టి చిన్న చిన్న ప్రార్థనలు చేసినంత మాత్రాన దేవుని గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోలేవు. దేవుని సన్నిధిలో గడపటం వలన దేవుని శక్తిని నీవు తెలుసుకుంటావు. దేవుని వాక్యాన్ని వినటం వలన నీలో విశ్వాసం వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యంలో ఉంది కదా. నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అని నీవు నమ్ము. ఈ కార్యం నా జీవితంలో జరగదని నీవు అనుకుంటున్నావేమో. ఈ కార్యం నీ జీవితంలో జరగటం అసాధ్యమని నీ గురించి ఎవరైనా మాట్లాడారేమో. సాధ్యం కానిది ఏదైనా నీ జీవితంలో కనపడుతుందేమో. ఈరోజు విశ్వాసంతో చెప్పు, నా వలనైతే సాధ్యం కాదు, కానీ నేను నమ్మిన నా దేవుని వలనైతే సమస్తము సాధ్యమే అని. నేను నమ్మిన నా దేవుడు నా కన్నీటిని తుడుస్తాడని, నేను నమ్మిన నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని విశ్వాసము కలిగి దేవుని వైపు ఎదురు చూస్తే అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి. మోషే, యెహోషువ, ఏలియా, ఎలీషా ఇలాంటి గొప్ప దైవజనులందరూ దేవుణ్ణి ఎరిగి ఉండటం వలన, విశ్వాసం కలిగి జీవించటం వలన ఎన్నో గొప్ప కార్యాలను ప్రపంచానికి చూపించారు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి ఎరిగి విశ్వాసం కలిగి జీవిద్దాం. గొప్ప కార్యాలను మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.